గడచిన 10 ఏళ్ల కాలం చూడండి మీరు. ఏనాడైనా మంత్రులు చేసే సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఎప్పుడైనా మన మండలానికి వచ్చిండ్రా? ఒలిగొండకి ఎవరైనా మంత్రి వచ్చిండా 10 ఏళ్ళలో అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా వచ్చిండా? ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయడానికి వచ్చిండా? ధరణి చేసినప్పుడు వచ్చిండా? పనికిమాలిన ధరణి తెస్తే మంత్రి లేడు, అధికారి లేడు, 10 ఏళ్ళు ఆగం చేసిండ్రు. ఓ 7 ఏళ్ళు ఎప్పుడు వచ్చినప్పటికీ ఓ 5-6 ఏళ్ళు అయితే ఆగమాగమైన రైతులు ఇబ్బంది పడ్డారు. రైతులు ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ తిరిగి చెప్పులు అరిగేలాగా తిరిగిర్రు, ఇబ్బంది పడ్డారు, ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. ఈరోజు మిత్రులారా నిజంగా చాలా గొప్ప విషయం. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు ధరణి చట్టం తీసేసి దాన్ని బంగాళాఖాతంలో పడవేస్తాని నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు చెప్పినరు. ఈరోజు ముఖ్యమంత్రి అయినాక మరి ఆ బంగాళాఖాతంలో వేసే కార్యక్రమం రేవంత్ అన్న మరి పొంగులేటి సీనన్న ఆ బాధ్యత తీసుకొని దాన్ని బంగాళాఖాతంలో పడేసి ఈరోజు భూభారతి చట్టము అమలు చేసే కార్యక్రమం మొన్న అంబేద్కర్ జయంతి రోజు ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేసి ఈరోజు అక్కడితో ఆగక అధికారులతో ఆ రోజు పెద్ద అవగాహన సదస్సు, ఆ రోజు మీటింగ్ పెట్టలే. అధికారులందరికీ అర్థం కావాలి, వాళ్ళు గ్రామాలకు వెళ్ళాలి, ఏ విధంగా మరి ఈ భూభారతి చట్టం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, రైతులకు మేలు చేయాలని అక్కడ శిల్పకళా వేదికలో మరి మొన్న 14వ తారీఖు నాడు చేసుకొని ఆ తర్వాత వరుసగా మరి జిల్లా వారీగా సదస్సులు ఏర్పరచుకుంటూ మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులు ఈరోజు 5వ రోజు మీటింగ్లు వరుసగా ప్రజలకు వెళ్తూ ఈ యొక్క భూభారతి చట్టం తెలియజేస్తూ మరి అంతటా మండు టెండర్లు ఉన్నా కూడా మరి రైతులందరిని పిలిచి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదని చెప్తున్నాం. ఏడనో ఒక మీటింగ్ పెట్టి వదిలిపెట్టేది కాదు, ప్రతి దగ్గరికి వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. వారు ఈరోజు చేస్తున్నారు. మరి ఆ తర్వాత మేము కూడా మండల వారీగా ప్రతి మండలంలో సదస్సు పెట్టి అధికారులతో కూర్చొని చేసే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నాం. అంటే ఇది ప్రజాపాలన, ఇది ఇందిరమ్మ పాలన, ఇది ప్రజలకు వెళ్ళి మన యొక్క ప్రభుత్వం చేసే కార్యక్రమాలను తెలియజేసే కార్యక్రమంగా ఈరోజు చెప్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా భువనగిరిలో చూస్తే భువనగిరి నియోజకవర్గంలో ఒక్కటి సంతోషం ఏమనిపిస్తుందంటే మనకు సంబంధించిన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు 500 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే స్వయాన వచ్చి ఇక్కడనే పర్యవేక్షణ చేసి అనాస్పురంకి వచ్చి ఇక్కడ దానికి సంబంధించి నిధులు శాంక్షన్ చేశారు. మరి అంటే మంత్రి గారే స్వయంగా వచ్చి రైతులతో మాట్లాడి ఇక్కడనే శాంక్షన్ చేసిర్రు. ముఖ్యమంత్రి గారి కన్సెంట్ రేవంత్ రెడ్డి అన్న మరి కన్సెంట్ తోటి చేయడం జరిగింది. మరి అట్లనే మూసీ కాలువలైనా మరి అలీనగర్ కాలువ కానీ బొల్లపల్లి కాలువ కూడా అట్లే బునియాది కానీ మన భీమలింగం కాలువలకు కూడా మళ్ళా సమాంతర కాలువలు ఈ పెద్ద కాలువలకు సమాంతరంగా ఉన్న కాలువలకు మరి అంతే ఆయకట్టు కూడా ఉంటుంది. చిన్న కాలువలు అయినప్పటికీ వాటికి కూడా 10 కోట్ల రూపాయలు కావాలంటే వాటిని కూడా త్వరలో శాంక్షన్ తీసుకొస్తున్నాం. సో ఇది ఇరిగేషన్కి సంబంధించిన మన కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే నీళ్లు ఇంపార్టెంట్ రైతుకు, ఇక్కడ వచ్చిన రైతుకు ప్రతి ఒక్కరికి నీళ్ళే ఇంపార్టెంట్ కాబట్టి ఆ నీళ్ళ మీద మనం చేసుకున్న కార్యక్రమం టెండర్లు పిలిచిండ్రు. ఆ కార్యక్రమాలు త్వరలో మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. ఆ కాలువల శాంక్షన్ కూడా ఇక్కడ ఉన్న వీరేశం గారు, మా ఐలయ్య గారు, మేము అంతా పదే ముఖ్యమంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడి గెలిచినాక ఏ ఒక్కరోజు ఊరుకోకుండా కాలువలు ఎంబడిబడి శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం. అక్కడ శామ్యుల్ గారు కూడా. సో ఈ విధంగా మరి శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం. అట్లనే మూసీ ప్రక్షాళన మీద ముఖ్యమంత్రి గారు ఏడుకొచ్చున్నారు. వికారాబాద్ నుంచి హైదరాబాద్ నడుబొడ్డ నుంచి వాడపల్లి వారికి పోయే మూసీ కాలువల మీద ముఖ్యమంత్రి గారు మళ్ళా ఒలిగొండ మండలం ఎంచుకున్నారు. ఒలిగొండకే వచ్చిండు, సంఘం దగ్గరకు వచ్చిండు, పాదయాత్ర చేసిండు. మూసీ ప్రక్షాళన చేస్తని నడుం బిగించి ఇంకా రైతులతోటి మాట్లాడి, కుల వృత్తుల వాళ్ళతోటి, మత్స్యకారులతోటి మాట్లాడి, రజకులతోటి మాట్లాడి, గౌడన్నలతోటి మాట్లాడి మూసీ ప్రక్షాళన చేస్తామనే కార్యక్రమం. అంటే ఈ విధంగా ఒలిగొండకు మరి ఇక్కడ రావాల్సిన న్యాయం కూడా ఉందన్న అన్నకు శ్రీనివాసరెడ్డి అన్నకు చెప్తున్నా. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మండలం, 17 ఎంపీటీసీలున్న మండలం అంటే ఈ ఒలిగొండ మండలం. మరి అంత పెద్ద మండలానికి మీరు రావడం న్యాయం కూడా ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, ఇరిగేషన్ శాఖ మంత్రులు వచ్చిండ్రు, ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రులు వచ్చి ఈరోజు రైతులకు అతిపెద్ద సమస్య గడచిన కొద్దేళ్ల నుంచి మరి ఏదైతే ధరణి చట్టంతో విసిగి వేసారి రైతులు ఇబ్బంది పడి ఆశలు ఒదుక్కున్నారో మేము ప్రతిపక్షాలుగా ఆ రోజు ధర్నాలు చేసినాం, గాంధీ భవన్లో ధర్నా చేసినాం,
భువనగిరిలో ధర్నాలు చేసినాం, రోడ్లు ఎక్కినాం మీ పక్షాన. కానీ వాళ్ళు కొంత కూడా కనికరించలే. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు దీని మీద నేను అనుకుంటా కొన్ని నెలలు, కొన్ని రోజులు మరి రాత్రింబగలు దాని మీదనే ధ్యాస పెట్టి అధికారులతోటి మాట్లాడి మరి ల్యాండ్ సునీల్ అని ఉంటాడు. ల్యాండ్ సునీల్ అంటే భూమి సునీల్. ఒక సునీల్ అంటే ఆయన లా ప్రాక్టీస్ చేసి నేను రైతుల కోసమే పనిచేస్తే నేను కోర్టుకు కూడా పోనని చెప్పి రైతుల కోసం మాట్లాడిన సునీల్ మొన్న ఇక్కడికి వచ్చిండు. పోచంపల్లి ఇది వినోబా భూదాని యజ్ఞంలో వజ్రోత్సవాల సందర్భంగా అక్కడికి వచ్చిండు కోదండరెడ్డి గారు. వీళ్ళంతా కూడా అందులో సభ్యులు, వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఇది ఒక్కరోజు చేసిన కార్యక్రమం కాదు, రాత్రనక పగలనక సగం సమయం వారు దానికే ఇచ్చి మంత్రి అయినాక ఈరోజు ఈ యొక్క మరి దీని మీద పెద్ద ప్రక్షాళన చేసి భూభారతి చట్టం తీసుకొచ్చిరంటే ఇది గొప్ప విషయం. ఇది మళ్ళా రైతులు మళ్ళెక్కడ ఇబ్బంది పడవద్దు, మళ్ళా ఇబ్బంది ఎక్కడ. ఎందుకంటే రైతుకు భూమికి ఉన్న అనుబంధం దేనికి కూడా ఉండదు. వాళ్లకు భూమికి ఆ కుటుంబం ఎంతనో ఆ భూమి అంటే కూడా అంతే అనుబంధం రైతుకు ఉంటుంది. కాబట్టి రైతు కష్టపడవద్దు, రైతు కన్నీళ్ళు పెట్టుకోవద్దు. రైతు భూమి ఎక్కడ ఇబ్బంది ఉన్నా వాళ్లకు మరి ఇదివరకు ఇబ్బంది ఉండే, ఎంఆర్ఓకి అధికారం లేకుండే. మండలం వ్యవస్థ ఎందుకు పెట్టినాము? ఎంఆర్ఓ దగ్గరికి పోతే పనులు అయితే అని, భూమి కానీ ఇంకేదైనా పంచాయతీలు కానీ. ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్డీఓకి లేదు, కలెక్టర్కి లేదు. కలెక్టర్కు ఇన్నో ఉండేది, మిగతాదంతా హైదరాబాద్ సీసీఎల్ఏకి పోవాలి. అంటే ఏ భూమి ఎక్కడ పరిష్కారం కావద్దు, మా దగ్గరకు వస్తేనే మేము పరిష్కారం చేస్తాం. ఇంట్లో పెద్ద పెద్ద భూములు ఏమొస్తాయి, మేమేం దండుకోవచ్చు, మేమేం కాజేయవచ్చు అనే ఆలోచన చేసినారు. అట్లా కాజేసిండ్రు అని కూడా మేము చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ సభాముఖంగా చెప్తున్నాం. చుట్టుముట్టు హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ తెలంగాణలో భూముల విలువలు పెరిగినాయి. ఈ ధరణి ద్వారా అనేక వందల ఎకరాలు కొల్లగొట్టినరు. కన్జర్వేషన్ ల్యాండ్లు, ల్యాండ్ యూజులు అడ్డగోలుగా దండుకున్నారు తప్పితే ఇంకోటి లేదు. మరి దానికోసమే వాళ్ళు పెట్టుకున్నారేమో తెలియదు, కానీ రైతులను అయితే ఇబ్బంది పెట్టిరు. ఈరోజు మరి తేట తెల్లంగా ఉండే భూభారత్ చట్టం తీసుకొచ్చి ఎంఆర్ఓ దగ్గర జరుగుతుంది. ఎంఆర్ఓ దగ్గర కాకపోతే ఆర్డీఓ దగ్గర అవుతుంది, ఆర్డీఓ దగ్గర కాకపోతే జాయింట్ కలెక్టర్ దగ్గర అవుతుంది, జాయింట్ కలెక్టర్ దగ్గర కాకపోతే కలెక్టర్. సీసీఎల్ఏకు ఏదో కొన్ని కేసులు పోతాయి తప్పితే అన్ని హైదరాబాద్ పోయి చేసుకునే ముచ్చట్టు ఉండదు. ఎక్కడో 5-10% ఏమైనా పోతాయేమో. నాకు కూడా పూర్తిగా, నేను రెవెన్యూ అధికారిని కాదు, నాకు పూర్తి చట్టం తెలియదు. సో నేను అనుకుంటున్నా ఇది ప్రజలకు ఒక స్నేహంగా ఉండే చట్టం, ప్రజలకు ఈరోజు మంచి చేసే చట్టంగా ఈ భూభారత్ చట్టం ఉండబోతుందని మరి పెద్దగా మరి ఓ సంవత్సరం పాటు కష్టపడి తెచ్చిన ఈ భూభారత్ చట్టం తెచ్చిన రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నమస్కరిస్తూ, మనందరి తరఫున నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి చాలా గొప్ప విషయం. ఈరోజు అనేక కార్యక్రమాలు మంత్రులే మన సమక్షంకి మన దగ్గరకు వచ్చి ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారు. ఇంకొక విషయం, ఈరోజు ఇక్కడ కూర్చున్న మంత్రి ఈ ఒక్క భూభారత్ చట్టమే కాదు, రైతులకు మేలు చేసే ఈ ఒక్క కార్యక్రమే కాదు. ఈరోజు గ్రామాలల్లో ముగ్గులు వస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు 10 ఏళ్ళు ఇల్లు లేకుండే, 10 ఏళ్ళు పేదవానికి ఇల్లు లేకుండే ఈరోజు ఇండ్లకు ముగ్గులు పోసి పైలట్ ప్రాజెక్టులలో ముగ్గులు పోస్తున్నారు. ఈరోజు మళ్ళా మిగతా గ్రామాలలో కూడా మరి ఆ లిస్టులు అనేటి L1లు ఫైనలైజ్ అయినాయి. అర్హులకు నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తే పైలట్ ప్రాజెక్టులు పోను దాదాపు 3200 ఇండ్లు ఉంటే అవన్నీ కూడా ఎక్కడికక్కడ పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మరి ఏ పార్టీ గీటీ అని కాకుండా మనకు స్వచ్ఛంగా అతి పేదవానికి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు ప్రతి గ్రామంలో జరుగుతుంది. మేము అనుకుంటాం 31వ తారీఖు వరకు లిస్టు కూడా ఫైనల్ కాబోతున్నది. 30వ తారీఖు వరకు లిస్ట్ ఫైనలైజ్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రతి గ్రామంలో మరి ముగ్గులు పోసుకునే ఇండ్లకు, ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోస్తారు, ఇండ్లు కట్టుకునే కార్యక్రమం అవుతుంది. ఒక్కటి చెప్పాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నకు చెప్తున్నా, సినన్న ఒక్కటి, ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం మొన్న ఈ బండో సోమవారంలో అక్కడ చెప్పిండ్రు. ఇందిరమ్మ ఇండ్లు అక్కడ మొదలైనవి, ఆ ఊరంతా కలకలలాడుతున్నాయి. 80 ఇండ్లు కట్టుకుంటున్నారు. మేస్త్రీలు మరి అట్లా కార్మికులు, స్టీలు, సిమెంట్ కొనుగోలు, ఉష్క, మరి ఇట్లా ఇటుకలు, ఇవన్నీ అంటే ఊరి మొత్తం పని కల్పించబడ్డది. అక్కడ వంకమామిడి కావచ్చు, ఇక్కడ నాతాలగూడెం కావచ్చు, అంటే అక్కడ ఎక్కడికక్కడ అక్కడ రుద్రవెల్లి కావచ్చు, ఎక్కడికక్కడ ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటుంటే ఈ పైలట్ గ్రామాలలో కడితేనే ఇట్లుంటే ఊరా ఇందిరమ్మ ఇల్లు కడితే ఈరోజు ఊర్లలో పని చేతి నిండా పని ఉంటుంది. మరి ఇంత డబ్బు కూడా ప్రజలలో మళ్ళా జేబులలో మరి పైసల గలగలలాడతాయని కూడా చెప్తున్నా. అంటే ఆర్థిక స్థితికి కూడా ఇది ఇందిరమ్మ ఇల్లది కూడా కొంత దోహదపడుతుంది. ఇంతేకాకుండా మళ్ళీ రాజు యువ వికాసం కూడా
మరి అది కూడా మొదలు పెట్టిర్రు. అది కూడా నేను అనుకుంటా 1వ తారీఖు నుంచి లిస్టులో అప్లికేషన్లు పెట్టిర్రు. అది కూడా యువతకు ఉపాధి హామీ కోసం మరి 6,000 కోట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజీవ్ యువ వికాసం కూడా జరుగుతుంది. గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సన్న బియ్యం సన్నన్నము మరి అందరి ఇళ్లలో పోయి కూడా తిన్నాం. చాలా ఇళ్లలో తిన్నాం. పేదవాడు మధ్యతరగతి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. రేషన్ కార్డులు మొదలైనవి. అంటే ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఈరోజు ఇందిరమ్మ ఇండ్లది సంతోషంగా ఉన్నామన్నా సంతోషంగా ఉన్నారు మా వాళ్ళంతా. కాకపోతే కొన్ని ఇండ్లు అయితే పెంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని కోరుతున్నాం. ఇండ్లను మీరు పెంచితే ఎందుకంటే ఇండ్లు సరిపోతలేవు. జరా 10 ఏళ్ళు వాళ్ళు ఇవ్వకపోయి వాళ్ళకు అసలు సోయి ఉండేనో లేకుండానో తెలియదు. ఇండ్లు 10 ఏళ్ళు అంతకుముందు ఇచ్చిన ఇండ్లన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఏ ఊరికి పోయినా ఈరోజు మళ్ళా మనతోటి ఆ ఇందిరమ్మ ఇండ్లు మొదలైనాయన్నా మీకు నిజంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ధన్యవాదాలు. ఆ సంఖ్య పెంచాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అట్లనే ఇందిరమ్మ ఇండ్లదే కాకుండా మా పోతంశెట్టి మా మందుల యాదగిరి పోచంపల్లి భువనగిరి టౌన్ చైర్మన్ ఇట్లా అడుగుతుండ్రు 2,000 ఇండ్లు కావాలని కోరుతుండ్రన్న. అయితే ఇందిరమ్మ ఇండ్లది అది చాలా ఆవశ్యకత అన్న. అందరు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇల్లు ఇస్తే అంతకంటే పుణ్యం ఉండదు పేదోనికి. ఇంటి మీద కప్పు లేదు, తాటిపత్రి రేకులు పెంకులు కూలిపోయే ఇళ్ళు ఉన్నారు. వాళ్ళకు మేలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ అట్లనే ఇంకొకటి డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు కూడా పెండింగ్ ఉన్నాయన్న. మాకు 660 ఇండ్లు ఉన్నాయి. 660 దాదాపు భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి టౌన్లో జుబ్లక్పల్లిలో మరి అట్లనే ఆడ కొండమడుగుల మరి అట్లనే పోచంపల్లి టౌన్లో కూడా ముక్తాపూర్లో ఉన్నాయి. ఈ ఇండ్లన్నీ కూడా వాటికి కొంచెం నిధులు పెట్టాలన్నా అదొక అంశం ఉంది. దాదాపు 5-6 crores పెడితే అవి కంప్లీట్ అయిపోతాయి అన్న. డోర్లు అద్దాలని పగిలిపోయినాయి, వైర్లు గుంజుకొని పోయినరు, వైర్లు దొంగతనం అయినాయి. సో అవన్నీ వాడు పట్టించుకున్నోడు లేడు. ఈరోజు అవి కూడా కంప్లీట్ చేసుకుంటే మరి చాలా సంతోషం అన్న. అదొకటి. అట్లనే అన్న మాకు ఇంకొక విషయం ఏంటంటే మాకు ఇక్కడ మాకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశం మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీసులో వాటిని కూడా పోయిన ప్రభుత్వం పట్టించుకోలేదన్న. ఒలిగొండ ఎంఆర్ఓ ఆఫీసు కూలిపోయే పరిస్థితిలో ఉంది. పోచంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ అదే పరిస్థితి ఉంది. భువనగిరి ఎంఆర్ఓ ఆఫీస్ అదే పరిస్థితి ఉంది. ఈ 3 ఎంఆర్ఓ ఆఫీసులో మీరు కొత్త బిల్డింగ్లు నూతన బిల్డింగ్లు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే ఒలిగొండ మండలం పెద్దది. మాకు ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా ఒలిగొండలో పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం అన్న. సో ఎందుకంటే ఈ మండలం అతిపెద్ద మండలం. మాకు అత్యధిక మెజార్టీ ఇచ్చిందంటే ఈ ఒలిగొండ మండలమే. మా వాళ్ళంతా 1 సైడ్గా ఓట్లేసారు ఈ ఒలిగొండలో కూడా. వాళ్ళందరికీ కూడా మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ మరి మీరు చేసినందుకే ఈరోజు మంత్రులు ప్రభుత్వమే దిగొచ్చి మనకు మేలు చేసే కార్యక్రమం చేస్తుందంటే ఇది మన ప్రజాపాలన. ఇది మీరు చేసిన మేలు కాబట్టినే ఈరోజు అందరూ కూడా ప్రభుత్వమే దిగి వచ్చి మనకు మేలు చేసే కార్యక్రమం చేస్తుందని మీ అందరికీ కూడా నమస్కరిస్తూ మరొకసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాకు నమస్కరిస్తూ ధన్యవాదాలు అన్న. నమస్తే. శంకర్ అందరూ వెయిట్ చేయండి. ఒక్క 15 నిమిషాలు అయిపోతుంది. ఆ తర్వాత 20 నిమిషాలు అయిపోతుందో పాట తర్వాత అన్న మాట్లాడినాక అందరికి భోజనాలు ఉంటాయి. భోజనాలు చేసినాకనే వెళ్ళాలి. థ్యాంక్ యూ అన్న. ఇంత గొప్ప కార్యక్రమంలో మాకు పాట పాడే